నేను ఫెమినిస్టుని కాను. స్త్రీ జనోద్ధరణ ఉద్యమకారినంతకంటే కాను. చిన్ని కోరికలతో నిర్మించుకున్న కలల సౌధంలో ఏ ఒక కలైనా నెరవేరకపోదా అని మాత్రం చూసే ఆశావాదిని. తమ భావాలే గొప్పవనే వాదనలో ఓడిపోతూ నాదంటూ ఓ రోజు ఉండకపోతుందా అని ఎదురుచూసే చకోర పక్షిని. గులాబీ రెక్కల్లాంటి సున్నిత ఆలోచనల మాటలతో ఎదుటివారిని స్పృశించాలని ఆశిస్తే ఆ మాటలే పనికిమాలిన పరిహాసాలై వెనక నవ్వుతూ గుచ్చుతుంటే వేటగాడి బాణం తగిలి విలవిలలాడే చిన్ని కపోతంలాంటిదాన్ని. జీవితం ఆశా నిరాశల మధ్య తెరచాపలా ఊగుతూ తీరం కోసం ఎదురుచూస్తూ సహనమనే తెడ్డుతో ఏటికెదిరీదుతున్న అబలను నేను.